ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 10వ తేదీ నుండి మార్చి నెల 16వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు. మీనరాశిలో బుధ, రాహుగ్రహాలు. మేషరాశిలో గురుగ్రహము. అలాగే కన్యారాశిలో కేతుగ్రహము. మకర రాశిలో కుజగ్రహము సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు కనపడుతున్నాయి. అయితే ఈ వారం మకర రాశి వారికి రాశిలో కుజగ్రహం, అలాగే 2వ స్థానంలో రవి, చంద్ర, శుక్ర, శని గ్రహాలు. అలాగే 3వ స్థానంలో రాహువు, బుధ గ్రహాలు. 4వ స్థానంలో గురువు గ్రహం. 9వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ మకర రాశి వారికి ఈ వారం కొంచెం సాధారణమైన ఫలితాలు మధ్యస్థంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. అయితే రాశిలో కుజగ్రహం ఉన్నది, ఉచ్చ స్థితిలో ఉండడం కూడా గమనించాలి. అయితే చతుర్థ లాభాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహం రాశిలో ఉండడం వలన కొంచెం అనుకూలమైన వాతావరణం కనబడినప్పటికీ దానిలో కొంచెం తొందరపాటు ఎక్కువయ్యేటట్టుగా, దూకుడు స్వభావం ఉండేట్టుగా కనపడుతోంది. కాబట్టి ఆలోచన తీరు అంతా కూడా సక్రమంగా ఉన్నప్పటికీ అమలు చేయడానికి తొందరపడడం, లేదంటే తొందరగా నిర్ణయం తీసుకొని ఆలోచన చేయటం చేస్తూ అమలు చేసేదానికి మాత్రం నిదానంగా చేయడం, ఇలాగా వ్యత్యాసమైనటువంటి పనులు చేసే అవకాశం ఉంటుంది. అంటే అనుకూలమైన నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ఆలోచన చేయటం, అలాగే నిదానంగా నిర్ణయాలు తీసుకొని తొందరగా అమలు చేయటం, ఇలా వ్యతిరేకమైన స్థితిగతులు ఆలోచన తీరులో ఉంటుంటాయి. అయితే మాట తీరు వ్యవహారం అంతా కూడా కొంత ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటుంది. మనకి బంధుమిత్రులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న సమస్యలే అనుకోకుండా పెరిగే అవకాశం ఉంటుంది, పెంచకుండా చూసుకోండి. అలా ధనయోగాదులు అనుకూలంగా ఉన్నాయి. ధన స్థితిగతులన్నీ కూడా చాలా బాగానే కుదురుతాయి. అయినప్పటికీ కూడా మానసికంగా మాత్రం కొద్దిగా ఏదో ఒక రకమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు మామూలుగా అనుకూలంగానే ఉంటాయి, పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఈ వారం ప్రత్యేకంగా తీసుకోవడానికి అంత అనుకూలం కాదని చెప్పవచ్చు. అయినప్పటికీ ఒకవేళ తీసుకోదలుచుకుంటే నిదానంగా అయినా సరే పని అవుతూ ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కొంచెం సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉన్నది. చిన్న సమస్యలు వస్తాయి కాబట్టి వాటిని దాటేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా రాకుండా చూసుకోవడం అనేది ఉత్తమమైన పని. అయినప్పటికీ వచ్చినా కానీ తొలగించుకోవడం కూడా వారాంతరం వరకు టైం పడుతుంది. అలా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే చిన్న సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి కూడా చాలా కష్టపడి విద్యల్ని సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొంత ఎంతో కష్టపడితే కానీ సాధారణ ఫలితాలు రావు. అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బాగా ఎక్కువ కష్టపడవలసిన పరిస్థితి అయితే ఈ వారంలో కనబడుతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాలు అనుకూలంగానే ఉంటాయి, పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలత పెరుగుతుంది కాబట్టి ఎక్కడా కూడా ఇటువంటి ఆర్థికపరమైన చిక్కులైతే ఉండవు. ఆరోగ్య సమస్యలు అయితే కొంత బయటకు వచ్చే అవకాశం ఉంది, పాత సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
అలాగే చిన్న చిన్న సమస్యలు కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం. బంధువులు మిత్రులు ఎవరైనా ఎక్కడైనా కలిసినప్పటికీ కూడా అంత అనుకూలంగా ఉండదు. చాలా క్లుప్తంగా ముభావంగానే ఉంటుంది వాతావరణం. అలాంటి పరిస్థితిని అలాగే వదిలిపెట్టడం మంచిది. దాన్ని ఏదో పెంచుకుందామని చేస్తే అది ఇంకొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా మారుతుంటుంది. భార్యాభర్తల మధ్య కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సప్తమాధిపతి ద్వితీయంలో క్షీణంగా ఉన్నాడు కాబట్టి అనుకూలత తక్కువగా ఉందని అర్థం. ఈ వారం భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు వస్తాయి, కానీ వాటిని పెంచుకోకుండా ఉండడం మంచిది. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలు చిలికి చిలికి గాలివాన అయ్యేటట్టుగా ఉన్నది కాబట్టి ఈ వారం అంత అనుకూలత లేదు. అవసరానికి తగినట్లుగా ఉండడం అనేది కనబడుతుంది. ఇంకా చిన్న చిన్న విషయాల్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది, కానీ జాగ్రత్తగానే ఉండాలి. మాట దురుసుతనం వలన సమస్యలు పెరుగుతూ ఉంటాయని అర్థమవుతోంది. అలాగే కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. భూమి సంబంధించిన విషయాల్లో మాత్రం పెట్టుబడి పెట్టవచ్చు, అనుకూలత ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు, సినీ రంగంలో ఉండేవాళ్ళు, వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ వారం కొంత అనుకూలత కనపడుతుంది. అయితే అనుకూలత అంటే ప్రత్యక్షంగా వెంటనే పనులు అయ్యే అవకాశం ఉండదు. భవిష్యత్తుకి ఆశాజనకంగా అనుకూలమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భాగ్యం వృద్ధి అవుతుంది. సాధారణంగా అనుకూల స్థితి ఉంటూ ఏలినాటి శని ప్రభావం వలన చిన్న చిన్న మాట దోషాలైతే వస్తూ ఉంటాయని అర్థమవుతోంది. ఉద్యోగ విషయాల్లో కూడా కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో మన మాటకి గుర్తింపు తగ్గుతుంది. అలాగే వ్యతిరేకత పెరుగుతుంది. మనం చేసిన చిన్న చిన్న సమస్యలు మనం చేసిన పనులలో చిన్న చిన్న సమస్యల్ని వెతికి బయటికి తీసే అవకాశం ఉంటుంది. అట్లా వెతికి అనవసరమైన విషయాన్ని పెద్దదిగా చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో వృత్తి వ్యాపారాది విషయాల్లో అనుకూలత తక్కువగా ఉందని అర్థం. అది వారం చివరిలో కొంత మళ్ళా తగ్గిపోతుంది, అనుకూల స్థితి కలగలుగుతుంది. కాబట్టి కొంచెం కొంచెం సమస్యల్ని ఈ వారం ఒకటో రెండో చూడగలుగుతారు. అలాగే మనం చేసిన పనులకి సరైన గుర్తింపు రాలేదని ఒక అసంతృప్తి అయితే ఉంటుంది. అయితే గుర్తింపు ఇచ్చినప్పటికీ కూడా మనకు తగినంత మనం ఆశించినంత రాకపోవడం అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. అలాగే ఖర్చుల విషయంలో సాధారణంగా ఉంటుంది, ఎక్కువగా ఎప్పుట్లాగానే ఉంటుంది. ఎక్కువగా మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. చాలా వరకు అనుకూలమైన స్థితి ఉంటూనే అక్కడక్కడ కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. ఆర్థికపరమైన విషయాలైతే ఇబ్బంది లేవు. మానసికంగాను బాంధవ్య విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వాళ్ళు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే అనుకూలత పెరుగుతుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.